గుళ్ళో అబ్బాయికి స్వామీజీ ఎవరో అంజనం వేసి చెప్పబట్టి సమయానికి అతను డబ్బులిచ్చి మాట నిలబడింది. కానీ లేకపోతే పోలీసులు వస్తే పెద్ద గొడవ అయ్యేది. ఆంచనాలు, స్వామీజీలు, పూజలు, మేం చేసిన పుణ్యం, వీళ్ళు చేసిన పాపం అని భయపెట్టి తిరిగి ఆ ప్లేస్లో డబ్బు పెట్టేలా చేసింది, అంతే. ముందేమో ఆశపడి డబ్బు కాజేస్తారు. పోలీస్ స్టేషన్ అనేసరికి మంత్రాల పేరుతో మాయం చేసిన డబ్బుని తెచ్చిచ్చేస్తారు. అంతే అంటావా అమ్మాయి? ఖచ్చితంగా అంతే. అంటే మీనాక్షి ఆ డబ్బు దాచిందని నీ ఉద్దేశమా? అంత కర్మ తనకేం పట్టలేదు. ఇల్లంతా వెతికినప్పుడు దొరకని డబ్బు సడన్ గా అప్పుడెలా దొరికినట్టు మరి? నింద వేయడానికి నోరు చాలు, చెప్పింది అర్థం కావడానికి బుర్ర కావాలి. మంచి చెడు తెలుసుకోవడానికి మనసు కావాలి. నాకు డబ్బు మీద యావలేదని చాలాసార్లు చెప్పాను. ఎన్నిసార్లు చెప్తే ఈ పాటికి ఏ పశువైనా అర్థం చేసుకుంటుంది. నీకర్థం కాకపోవడం నా కర్మ. ఏటి నన్ను పశువంటావా? చెయ్యని తప్పుకి నన్ను దొంగ అంటే ఏమైనా అంటాను. మర్యాద కాపాడుకోవడం కాపాడుకోకపోవడం నీ మీదే ఆధారపడింది. పద చిన్నుదిన. అవ్వా, నిన్ను పట్టుకుని పశువా అంటుందా? డబ్బు మహిమ ఏం చేస్తాం? నిజానికి నువ్వు అన్నట్టు ఆ డబ్బు దాచేసి పోలీసులు అనేసరికి తీసుకొచ్చేసిందా? ఎంత ఆస్తి వచ్చినా ఇదేం లేకపోతే వాళ్ళకి. నిజానికి కిట్టి పార్టీ కోసం నువ్వు కొట్టేసిన 2 లక్షలు ఒరిజినల్ నోట్లే. ఎన్నిసార్లు చెప్తే ఈ పాటికి ఏ పశువైనా అర్థం చేసుకుంటుంది. నీకర్థం కాకపోవడం నా కర్మ. చెయ్యని తప్పుకి నన్ను దొంగ అంటే ఏమైనా అంటాను. రోజు రోజుకి ఆ మీనాక్షి నాకు చేసే అవమానాలకి నా రక్తం మరిగిపోతుంది. నేనేం చేసినా అడ్డుపడి నా మాట నెగ్గనివ్వకుండా చేస్తుంది. ఇప్పుడు మీనాక్షిని వదిలేస్తే నా బతుకి ఇంట్లో హీనంగా తయారవుతుంది. దాన్ని వదలకూడదు.
పోల్చలేని చందమామ మీనాక్షి. నీ కళ్ళు కలువల్లా ఉంటాయి, నీ పెదాలు గులాబీ రేకుల్లా మెరిసిపోతూ ఉంటాయి. ఆ దేవుడు నీకు అందం మాత్రమే కాదు మీనాక్షి, వెన్నెల లాంటి చల్లటి మనసు కూడా ఇచ్చాడు. ఆ చల్లదనంలో నువ్వే పరుపు వేసుకుని పడుకుంటావా? నేను పరుపేసుకుని పడుకుంటానా, లేదా మీనాక్షి ప్రేమకి పరధ్యానంతో మైమరచి పడుకుండిపోతానా నీకెందుకు? ఒకప్పుడు నిన్ను చూడకుండా నేనుండలేను రోషిని అన్నావు. ఇప్పుడు చూపులేని మీనాక్షి కళ్ళని కలవలతో పోలుస్తూ దేవతలా ఆరాధిస్తున్నావు. ఇప్పుడు దేవత అని నువ్వే అంటున్నావు, ఆరాధించకుండా ఎలా ఉంటాను? కానీ నీ అందాల మీనాక్షి అందరి ముందు నన్ను రాక్షసిని చేసి అవమానిస్తుంది. నా స్నేహితుల ముందు నా గౌరవం కాపాడడం కోసం నేను చూస్తే నా భర్తని ఆ పంచాయనివ్వకుండా ఆపి నా పరువు తీసింది. ఒకవేళ నీ పరువు తీయాలనుకుంటే నీ ఫ్రెండ్స్ ముందే నీకు బుద్ధి చెప్పేది. కానీ మీనాక్షి మంచిది గనక, అనుబంధాల విలువ తెలుసు కనుక వాళ్ళకి తెలియకుండా నీ భర్తతో పాటు వీళ్ళు వెంటో చెప్పడంతో పాటు కాకుండా కాశీ గారి గౌరవాన్ని, ఇంటి మర్యాదని కాపాడింది. అంతేకాని నా ఫ్రెండ్స్ అందరి ముందు మహారాణిలా బ్రతికిన నాకు విలువివ్వదా? వాళ్ళున్న కొద్దిసేపు నన్ను అర్థం చేసుకుని నా స్థాయిని కాపాడాలని తెలుసుకోలేదా? ఇప్పుడు నీ ఫ్రెండ్స్ కంటే నీ మెడలో తాళి కట్టి నీకు సౌభాగ్యాన్ని ప్రసాదించిన నీ భర్త స్థాయే చాలా ఉన్నతమైందని తెలుసు కాబట్టే మీనాక్షి ఆ పని చేసింది. సరే, ఇంకో విషయం చెప్తాను విను. ఇది చాలా పురాతనమైన డైలాగే అనుకో. ఎడారిలో ఆముదం చెట్టే మహావృక్షం. దీంట్లో నీ ఫ్రెండ్స్ నీకు ఎడారి లాంటి వాళ్ళు. పురాతన కాలం నుంచి కల్పవృక్షమే ఈ లోకంలో మహావృక్షం. అది ఎడారిలో అయినా, అడవిలో అయినా, మనుషులకైనా దేవతలకైనా మహావృక్షమే. ఆ కల్పవృక్షమే మీనాక్షి. మీనాక్షి. ఆ కల్ప వృక్షాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేస్తాను. దాని ఆనవాళ్ల తెలియకుండా నాశనం చేస్తాను. కార్తిక్! కార్తిక్! ఒక్కసారి మీనాక్షిని చెడు దృష్టితో చూసినా చంపేస్తాను. అంత కోపంగా వెళ్ళాడేంటి? వదినతో గొడవ పడ్డా? గదిలోంచి ఈవిడొచ్చిందేంటి? వీళ్ళిద్దరికీ సంబంధం ఏంటి? అక్క మొహం అన్న మొహం కోపంగా ఉంది. ఏమై ఉంటుంది?
రోషిని యొక్క జూక ఇక్కడ పడిందేంటి? వెంటనే ఈ విషయం అమ్మకి చెప్పాలి. ఏమైందే గోవిందమ్మా, ఎందుకింత దిగాలుగా ఉన్నావు? నరవలేని నాలుక ఏమైనా అనిపిస్తుందని నా ముందు నన్ను మెచ్చుకున్న నా ఇంటి వాళ్లే నా వెనక నన్ను తిడుతున్నారమ్మా. ప్రపంచమే అలా ఏడ్చి చచ్చిందే. మంచికి విలువ లేకుండా పోయింది బొత్తిగా. 10 మంది మంచి కోరే మనలాంటి వాళ్ల మీదే మాటల రాళ్లు వేసి మనసు గాయం చేసేస్తున్నారు. అమ్మా, ఏంటే? ఒకసారి ఇలారా. అబ్బా, ఎందుకే అలాగా? అబ్బా రామ్మా చెప్తా. అబ్బబ్బబ్బబ్బా, నీతో పడలేకపోతున్నానే, వస్తాను. ఏంటే? నీకోటిస్తే నాకేమిస్తావు? నెత్తి మీద ఒకటి ఇస్తాను కానీ ఏదోటి ఇస్తాను, చెప్పు. ఇదిగో. ఓసే, ఇది ఒరిజినల్ బంగారమే. నీకెక్కడిది? మీనాక్షి వదిన గదిలో దొరికిందమ్మా. ఆ, అవునా? ఆ గదిలోంచి ముందేమో కార్తీక్ అనే కోపంగా బయటికెళ్ళాడు. ఆ, తర్వాత అంతే కోపంగా రోషిని అక్క కూడా బయటికి వచ్చి తన గదిలోకి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరూ ఇలా ఎందుకు వచ్చారా అని నేను ఆ గదిలోకి వెళ్తే ఇది దొరికిందమ్మా. ఇది రోషిని అక్కదనుకుంటా. తస్సదియ్యా. ఏంటంట ఆ విషయం? ఆ జుంక ఎవరిది? హే, నీకెందుకే? పక్కింటోళ్ళ విషయాలన్నీ కావాలి. పా బయటికే, పా. తస్సదియ్యా. ఏమిటేమిటేమిటేమిటి? కార్తీకు రోషిణి ఒకే గదిలో నుంచి కోపంగా బయటకు వెళ్లారా? అవునమ్మా. అక్కడ ఈ జుంకా దొరికిందా? ఉమ్, ఆహాహా, అంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్యన జుంకా కింద పడిపోయేంత పెనుగులాట జరుగుంటుంది. అంత గొడవ జరగటానికి వాళ్ళిద్దరి మధ్యన ఉన్న సంబంధం ఏంటి చెప్పమా? ఆ, అమ్మా నువ్వు చెప్పమా అంటే గుర్తొచ్చింది. నేను ఉప్మా తినడం మర్చిపోయానమ్మా ఇందాక. కార్తీకు రోషిణి మధ్య ఏముందో కూపీలాగే గొప్ప విషయాన్ని చెప్పావు కదే నా బంగారు కొండ. ఇదిగో నీకు జీడిపప్పు ఉప్మా చేసి పెడతానే, సూపర్గా. ఉట్టుప్మా ఏం కర్మే. పద 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 పద. అహనా పెళ్ళియంట, ఓహనా పెళ్ళియంట, అహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, టామ్ టామ్ టామ్. ఇదిగో మందారం, ఏంటమ్మా? ఊరికే ఇలా తింటూ కూర్చోక మెల్లగా మీ కాశీబావని ముగ్గులోకి దింపి నిన్నిష్టపడేలా చేసుకోవే. ఓ, దానికేం భాగ్యం. పొద్దున్నే మీనాక్షిదిని ముగ్గే గాని బావని పిలిచి దాంట్లో దింపేస్తా. కాకపోతే అలా నిలబడితే నన్నెలా ఇష్టపడతాడు? తింగర్ సచ్చిందానా. ముగ్గులోకి దింపడం అంటే నిన్ను పెళ్లి చేసుకునేలా చేసుకోవే. ఏమీ తెలీదు. పిచ్చి మొహందాన ఎక్కడ దొరికేవే నాకు? పెళ్లికి ఇంకొక పేరు ముగ్గులో దింపడమా? ఏమండి, కొంచెం మీనాక్షిని పిలుస్తారా? పిలుస్తాను. మీనాక్షి, ఒసే మీనాక్షి, ఎక్కడున్నావే? ఎవరో వచ్చారిట్రా. ఎవరొచ్చారత్తయ్యా? అమ్మా మీనాక్షి, బావున్నావా? కమలమ్మత్త, నువ్వా? ఎలా ఉన్నావు? సరళెలా ఉంది? అందరం బావున్నాం మీనాక్షి. ఈరోజు సాయంత్రం సరళకి సీమంతం చేస్తున్నాం. బొట్టు పెట్టి మరీ చెప్పి వెళ్దామని వచ్చాను. తప్పకుండా రావాలి మీనాక్షి. నీ స్నేహితురాలు మరీ మరీ చెప్పింది. తప్పకుండా వస్తానత్త. మా ఫ్రెండ్స్లో మొదట తల్లయ్యేది సరళే కదా. నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు కూడా రమ్మా. తప్పకుండా వస్తానమ్మా. మీరు కూడా తప్పకుండా రావాలండి. వస్తా. అమ్మా రోష్ని,
నువ్వు కూడా తప్పకుండా రావాలమ్మా. వస్తామమ్మా మీనాక్షి. అలాగే అత్త. చిన్నదినా, పెద్దదిన వచ్చిందా? ఇంకా రాలేదు మీనాక్షి. పెద్దదినా, పెద్దదినా. ఎందుకు మీనాక్షి? శ్రీమంతానికి వెళ్ళాలి కదా అత్తయ్య. రెడీ అయితే బయలుదేరదామని. ఆవిడ గారికి రావటం ఇష్టం లేదేమో. రెడీయే కాలేదు, గదిలోనే కూర్చునుంది. మీనాక్షి, మనం వెళ్దామా? ఒక్క నిమిషం చిన్నదినా. పెద్దదిన కూడా రావాలి కదా. పెద్దదినా, పెద్దదినా. ఏంటి? సీమంతానికి వెళ్దాం రావదినా. నాకేం పని పాట లేదనుకున్నావా? ఊళ్ళో వాళ్ళ సీమంతానికి బారసాలకి తిరగడానికి నేనేం రాను. ఒకవేళ పనున్నా వీలు కుదుర్చుకొని వెళ్లాల్సిన వేడుకలు వదినా. వెళ్దాంరా. అంటే నేను పని పాట లేకుండా పడుంటున్నానా? ప్రతిదానికి పెడార్థాలు తీస్తే కష్టం వదినా. సీమంతానికి వెళ్తే మన సౌభాగ్యం కూడా బాగుంటుందని చెప్పానంతే. నేను వస్తున్నాను కదా మీనాక్షి, మనం వెళ్దాం పద. అత్తయ్య, మేము వెళ్ళొస్తాం. జాగ్రత్తగా వెళ్ళరండమ్మా, వెళ్ళరండి. తస్సదియ్యా. కార్తీక్ రోషనుల మధ్య ఆ గొడవ ఎలా జరిగిందో, ఆ సంబంధం ఏంటో తెలుసుకోవాలి. ఇది ఇంట్లో ఉండకూడదు. దీన్ని కూడా సీమంతానికి పంపిస్తే నాకేదైనా ఆధారం దొరుకుతుందేమో. ఇల్లంతా వెతకచ్చు. అమ్మాయి, నువ్వు సీమంతానికి వెళ్లకుండా తప్పు చేస్తున్నావు. దీంట్లో తప్పే ఉంది. నాకిష్టం లేదో వెళ్ళలేదు. అదే నీ పొరపాటు. మీనాక్షి వాళ్ళు వెళ్ళారా? అక్కడున్న వాళ్ళు వీళ్ళని మీ పెద్దదని ఎందుకు రాలేదు అని అడుగుతారు. ఆవిడ గారికి పొగరు, బంధాలు, ఆప్యాయతలు ఏమీ తెలియని ఓ మనిషి అని నీ మీద నాలుగెక్కించి మీనాక్షి చెప్తుంది. దానికి ఈ బక్కది కూడా వంత పాడుతుంది. తస్సదియ్యా. మనకి నచ్చకపోయినా 10 మందిలో చిరునవ్వుతో మంచి వాళ్లలాగా నటించాలి. మీనాక్షిలాగా. ఎవరికోసమో నటించాల్సిన అవసరం నాకు లేదు. ఇదిగో ఇదే ఆలోచన లేని పనులంటే. ఇప్పుడు నువ్వు నీ ఆస్తి కోసం కోర్టుకు వెళ్ళావే అనుకో, ఇలాంటి చుట్టుపక్కల వాళ్ళు చెప్పే సాక్ష్యమే కోర్టులో మనల్ని గెలిపిస్తుంది. నువ్విలాగే ఉన్నావే అనుకో, అందరూ కలిసి నువ్వు మంచిదనివి కాదు అంటారు. ఆ వచ్చే ఆస్తి కూడా రాకుండా పోతుంది. తర్వాత నీ ఇష్టం. సరే, వెళ్తానులే. తస్తదియ్యా. ఇప్పుడు నచ్చావమ్మా. ఆ తెంగదాన్ని కూడా నీకు తోడుగా తీసుకునేళ్ళు. అమ్మయ్యా, నేను సీమంతాన్ని మిస్ అవుతున్నాను. చాలా ఫీల్ అయ్యాను. తొందరగా రెడీ అవ్వక్క, వెళ్దాం. రా రా, పద పద. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అమ్మా, మేం వెళ్ళొస్తాం. జాగ్రత్తగా వెళ్ళిరండి.